ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నత పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, గడిచిన కాలమంతా ప్రభు మనందరినీ తన సజీవమైన బలిష్టమైన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి నూతనమైన దినాన్ని ఆయన ప్రేమతో ఆయన కృపతో మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నూతనమైన దినంతో పాటు నూతనమైన వాగ్దానాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభు ఈరోజు మనందరికీ ఇస్తున్న వాగ్దానము నిర్గమకాండము 33 అధ్యాయము 14 వచనములో, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఆమేన్. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రియదిన బిడ్డలారా, ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన సన్నిధి మనతో కూడా ఉంటే మనకి శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతుంది. ఈ పగల ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా మనం భద్రంగా ఆయన రెక్కల చెట్టును భద్రపరిచి ఉండాలంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చినని వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఈ వాగ్దానం అలనాడు అయ్యా నీ ప్రజలకి నాయన, నీ భక్తుడికే కాదు నాయన, ఈరోజు మాకు మీ వాగ్దానం ఇస్తున్నారు ప్రభా అంటూ మనం ప్రార్థనలు ఏకీభవిస్తూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రతించుకుని దేవుని నామాన్ని మహింపడదాం. ఈ వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరచబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమకర తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నీ బలిష్టమైన రెక్కల కింద నేను భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నూతనమైన దినం దయచేసినందుకు స్తోత్రాలు, స్థుతులు నాయన. అయ్యా నేను నూతనమైన దినంతో పాటు ప్రతిరోజు నూతనమైన వాగ్దానంతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నారు. నీకు స్తోత్రాలు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చినన్నారయ్యా. ఇదిగో మేము వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో, ప్రతి ప్రయాణంలో, ప్రతి పనుల్లో అయ్యా మీ సన్నిధి మాకు తోడుగా రానివ్వండి ప్రభా. నాడు మోషే మీ సన్నిధి మాతో కూడా రాని ఎడల ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళేమని ప్రార్థించినట్లుగా ఇదిగో నేను మీ సన్నిధి మాతో కూడా రాకపోతే అయ్యా నాయన మీ సన్నిధి లేని చోట శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు ప్రభా. అయ్యా అటువంటి జీవితం మాకు వద్దు నాయన. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచనివ్వండి ప్రభా. నీ కృప, నీ కాపుదలు మాకు తోడుగా ఉంచి వాగ్దానం మా జీవితంలో స్థిరపరచమని క్రీస్తునామమున మనవులు అడిగి జవాబులు పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.